మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు. మీరు అంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే యూ హ్యావ్ సీన్ మోర్ ప్లాట్ఫామ్స్ రైట్, అంటే లైక్ బిగ్ బాస్ దగ్గర నుంచి లేదంటే తర్వాత డి షో చేశారు అండ్ ఈవెన్ వర్కింగ్ ఇన్ ద మూవీస్ నౌ టు సిరీస్. సో ఇంత జగ్లింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కెరీర్ వాట్ ఎవర్ హ్యాపెన్ టిల్? ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే ఐ నెవర్ హ్యావ్ రిగ్రెట్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఇది ఎందుకు చేశాను నేను అని చెప్పి అసలు లేదు. అంటే నా జర్నీ చాలా బాగా వెళ్ళిందండి. అంటే 2018 దాకా 2019 దాకా నేను సీరియల్స్ చేశాను, 6 సీరియల్స్ చేశాను. దాని తర్వాత సీరియల్స్ ఆపేసి రియాలిటీ షోస్ మీద నాకు ఒక్క అవకాశం తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేశాను. 4 years I was busy. సమ్వేర్ నాకు ఎప్పుడు ఇలా లేదు దట్ యూనో ఇది ఎందుకు చేశాను అది ఎందుకు చేశాను అని. కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్ పెరుగుతూ కొద్దీ లైక్ వెళ్తూ కొద్దీ నా టైం లైక్ ఐమ్ డూయింగ్ ఆహా రైట్ నౌ విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ముందు నుంచి అనుకుంటున్నా ఆహా చెయ్యాలి లేకపోతే ఒక మంచి ప్లాట్ఫామ్ చేయాలని చెప్పి. అల్లు అరవింద్ గారు ఒక అవార్డ్ ఫంక్షన్స్ లో నాకు కలిసినప్పుడు ఇలానే పక్కన కూర్చుని హీ వాజ్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ అఖిల్ అని చెప్పి అడిగినప్పుడు ఐ వాజ్ లైక్ సార్ ఇలా మూవీ సార్ అంటే సార్ కి ఆల్రెడీ తెలుసు. హీ వాజ్ లైక్ ఒకటి చేస్తున్నావు కదా అది ఎక్కడ దాకా వచ్చింది అంటే ఇట్స్ కమింగ్ గుడ్ సార్ అని చెప్పా. సో హీ వాజ్ లైక్ మెయిన్ థింగ్ అఖిల్ జస్ట్ ఫోకస్ ఆన్ ది క్వాలిటీ బాగుంటే మేము ఆ హవాలా మేమే తీసుకుంటామని చెప్పి సార్ అన్నారు ఆ టైంలో.